తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ 33 జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ స్థాయి అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళా సోదరుమణులు, యువకులు, మేధావులు ప్రతి ఒక్కరు ఈరోజు కొండ దేవరని ఆశీర్వదించడానికి వచ్చేసిన కుల బాంధవులందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ రోజు ముఖ్యంగా గత 2 దశాబ్దాల కాలంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, కులానికి ఒక సేవకుడిగా, మున్నూరు కాపు బిడ్డగా, ఒక పటేల్గా పనిచేస్తున్నాను. ఈ రోజు ఒక రైతు బిడ్డగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజు అందరూ కూడా మళ్లీ ఈ కులం అంతా ఎటో వెళ్ళిపోతుంది. మరి దీన్ని మనం బాగా చేసుకోవాలి. మళ్ళీ కొండ దేవన నాయకత్వం, కొండ దేవన అధ్యక్షుడు చూడాలని ఈ రోజు అందరూ కూడా ఒక గత వారం రోజుల నుంచి మరి అందరూ మాట్లాడి ఈ రోజు వచ్చేసేందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజు ఏకగ్రీవంగా 3 సంవత్సరాలు నాకు పదవి కాలము ఇవ్వాలని తీర్మానం చేసినారు. కానీ ఈ రోజు ఒకటే నేను నా కుల బాంధవులందరికీ తెలియజేస్తున్నాను, ఒకటే సంవత్సరం నాకు పదవి కాలం చాలు, ఇంకా మిగతా సమయం నాకు వద్దు. ఎందుకంటే నేను ఇదివరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా గ్రామ స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ఓటు ద్వారా గెలవాలి, ఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య కాదు ఎవరైనా కానీ నేను అనుకున్నాను. కానీ ఈ రోజు అది నిజం కాలేదు. మరి దానిలో ఈ రోజు నేను ఒకే కులం ఒకే సంఘం నుంచి కూడా ఆ కూటమి నుంచి వైదొలిగి మళ్లీ 2018లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం, పటేల్ సంఘం మీద ఈ రోజు మళ్లీ అధ్యక్షుడిగా ఈ రోజు నాకు ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఒకటి అందరూ రాష్ట్రంలో ఉన్న కుల బాంధవులందరూ గుర్తుంచుకోవాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఆత్మగౌరవ భవనాలు, ఈ రోజు అప్పుడు కేసీఆర్ గారు 500 కోట్ల రూపాయలు ఇచ్చిన భూమి కూడా ఈ పటేల్ సంఘం అధ్యక్షుడిగా సాధించినదే. మరి ఈ రోజు అపేస్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినది కాదని కూడా అందరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మన కులం వెనుకబడిపోయింది. ఈ రోజు కులగణన అన్యాయం జరిగింది. మనం 5వ స్థానంలో వెళ్ళిపోయినాము. మనం మున్నూరు కాపు గర్జన పెట్టాలనుకున్నాము, కానీ పెట్టలేకపోయినాము. మరి ఈ రోజు 25 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసి 3కి అయిపోయినాము. ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో ఒక మంత్రి పదవి లేని స్థాయిలో ఈ రోజు మనం ఉన్నాము. ఈ రోజు అన్ని కులాలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎన్నో పథకాలు వచ్చి తీసుకున్నారు. కానీ మన కులంలో 1 రూపాయి కూడా తెలంగాణ వచ్చి నుంచి అప్పటి వరకు కూడా 1 రూపాయి తీసుకోలేదు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులందరూ నేను ఒకటే అడుగుతున్నాను, మీ అందరిలో చైతన్యం రావాలి. కొండ దేవునిలాగా మీరందరూ చైతన్యవంతం అయితే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము అన్ని సాధించుకోవచ్చు. కులం అంతా యూనిట్ గా ఉంటది. దీనిలో మన వాళ్ళు కొంతమందిని కలుపుకొని సంఖ్య పెంచుకోవాలని చూసిన వాళ్ళందరినీ ఈ రోజు నేను మీ కూటమిలో ఉండనని బయటకు వచ్చి మళ్ళీ ఈ రోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం, పటేల్ సంఘంలో ఈ రోజు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర కార్యవర్గం మేమందరం కూడా 33 జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక తీర్మానం చేశాము. 3 సంవత్సరాలు ఈ రోజు ప్రతి ఒక్కరి కూడా పదవి కాలం ఉంటది. కొండ దేవన్న మాత్రం మళ్లీ 1 సంవత్సరం తర్వాత లోపల గాని అధ్యక్షుడిగా 1,00,000 మందితో ఎన్నికైతేనే కొండ దేవన్న ఉంటాడు. దానిలో నేను కాదు, ఎవరికైనా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కోసం అవకాశం ఈ తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ ఇస్తుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద పెద్దలందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.